సిపిఐతో పొత్తు పెట్టుకున్నారు, తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు, మహాకూటమి అని చెప్పి పొత్తు పెట్టుకున్నారు. పొత్తులు మీరే పెట్టుకుంటారు. 2004లో ఒక పొత్తు, 2009లో ఒక పొత్తు, 2014 తెలంగాణ వచ్చింది. ఏం చేసిర్రు? మేము విలీనం చేస్తాం, మాకు దర్శనం ఇస్తే చాలు, మమ్మల్ని కాళ్ళు మొక్కనిస్తే చాలు, మొత్తం కాందాని వస్తామని పోయిర్రా పోలేదా? దండం పెట్టిర్రా పెట్టలేదా? ఫోటోలు దిగిర్రా దిగలేదా? పొత్తులు మీరే పెట్టుకుంటారు, విలీనాలు మీరే చేసుకుంటారు, మీరే ప్రకటనలు చేసుకుంటారు, మీరే ఆలింగనాలు చేసుకుంటారు. పోనీ ఎన్నడన్నా బీజేపీ తోటి మీకు మాకు ఏమైనా పొత్తుందా? ఇవాళ ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒంటరిగా ఎదుగుతున్న బీజేపీని ఇచ్చేసేందుకు చెత్త పంచాయతీలు, చెత్త స్టోరీలు తప్ప ఏముందన్న అందులో? ఎవరు అడిగారు నిన్ను విలీనానికి? ఎవరు అడిగారు నిన్ను పొత్తు పెట్టుకోమని? నీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం మాకేముంది? 2014 నుంచి 2018 మీ నాయన పరిపాలన తర్వాత 19 ఎన్నికలలోనే మేము 4 ఎంపీలు గెలిచిన వాళ్ళం. 2019 ఎన్నికలలోనే 4 ఎంపీలు గెలిచినాం. 24కి వచ్చేసరికి 4ను 8 చేసుకున్న వాళ్ళం మేము. సో భారతీయ జనతా పార్టీ సొంతంగా ఈ రాష్ట్రంలో తన కాళ్ళ మీద తాను నిలబడుతున్నప్పుడు మమ్మల్ని ప్రత్యక్ష యుద్ధంలో గెలవడం చాతగానోళ్ళు, అశ్వత్థామ అథో నరో కుంజరో అన్నట్టు సాటుకుంటే అందరు కలిసి ఆలింగనాలు చేసుకొని ఎవరికి పైసలు ఇస్తున్నారు, ఎవరెవరితోటి రాపిస్తున్నారు, ఎవరెవరు ఎందుకు రాస్తున్నారు, ఇవందరి ఉద్దేశం భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎదుగుదలను ఆపాలి. ఇది అయ్యేది కాదు, అది పోయేది కాదు. మేము చాలా స్పష్టంగా ప్రజల మనసులు గెలుచుకొని ఓట్లకు పోతున్నాం తప్ప మేము పైసల పంచాయతీ చేస్తలేము. మీ దగ్గర మస్తు పైసలు ఉన్నాయి, మస్తు పైసలు ఇచ్చిర్రు. 2023 డిసెంబర్ ఎన్నికల ఫలితాలని తారుమారు చేసుకునేందుకు ప్రయత్నం చేసిర్రు, జనాలని మభ్య పెడదామని చూసిర్రు. పైసలు గెలిపి ఎప్పుడు కూడా ప్రజలకు సేవ చేసేటోళ్ళు గెలుస్తారు తప్ప పైసలు ఇచ్చేటోళ్ళు కాదు. అందుకని ఈ పొత్తుల పంచాయతీలు, విలీనాల పంచాయతీలు, భారతీయ జనతా పార్టీతో బీఆర్ఎస్ పొత్తు, విలీనం ఇట్లాంటి చర్చ ఏ రోజు జరిగిందని నేను అనుకుంటలేను. మా హైకమాండ్ తోటి కూడా ఎవరు జరిగింది చేసిందని కూడా పార్టీ పెద్దల దృష్టిలో అయితే ఎక్కడ లేదు. అయినా నేను ఒకటి అడుగుతాను, ఊకే చిట్ చాట్ ఏందన్నా? ధైర్యం ఉన్నది కదా నీకు? డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టు. చిట్ చాట్ ఏంది అంటే మీడియా మిత్రులు ఏదో గోల్మాల్ చేస్తుందిక మీరు ఫామ్ హౌస్కు పరిమితం అయితే బాగుంటుందని చెప్పినారని చెప్పేసి వాళ్ళని పంపించినారు. తర్వాత ఏదో కొత్త కథలు వెళ్తా ఉన్నారు, బీజేపీ బీఆర్ఎస్ బీజేపీలో కలుస్తామన్నారు, విలీనం చేసుకుంటామన్నారు. అట్లా అప్పుడప్పుడు జనాలలో ఉండేందుకు టీఆర్ఎస్ పార్టీ లేదా బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. ఈ మధ్యకాలం లోపల 2 ఎన్నికలు, ఎమ్మెల్సీకి సంబంధించి 3 ఎన్నికలు జరిగినాయి. 2 ఎన్నికలు టీఆర్ఎస్ పార్టీకి బాగా పట్టున్నది. బావా, బామ్మర్ది, చెల్లె, నాయన అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నటువంటి నియోజకవర్గాలు అయినటువంటి కరీంనగరు, నిజామాబాదు, మెదక్ జిల్లాలకు సంబంధించి ఒక గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ, ఒక టీచర్స్ ఎమ్మెల్సీ, 2 ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. టీఆర్ఎస్ పార్టీ కనీసం అభ్యర్థులు కరువైనరా లేదా వాళ్ళు ఎందుకు ఆలోచించారో ఏం ఆలోచించారో తెలియదు, కనీసం పోటీ చేసే పరిస్థితులలో టీఆర్ఎస్ లేనటువంటి పరిస్థితి. ఇది గ్రౌండ్ రియాలిటీ. మేము గెలిచినాం కాబట్టి మేము ఏదో అహంకారంతో మాట్లాడతలేం. మేము ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాం.